హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక డిఫరెంట్ హోమ్ స్టే చూపిస్తానండి. అది హోమ్ స్టే అనొచ్చు, రూమ్స్గా తీసుకోవచ్చు. బెంగళూరులో చూశాను. మేము 1 డే అక్కడ స్పెండ్ చేశామండి. మీరు ఒకసారి చూడండి. ఇది మీరు బెంగళూరుకి వెళ్ళినప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చాలా గమ్మత్తుగా ఉందండి చూడడానికి. ఇది ఫస్ట్ టైం నేను చూడడము. 3 అవర్స్ 4 అవర్స్ స్టే చేయడానికి కూడా ఇది ఇస్తారంట. ఒకసారి చూడండి ఎలా ఉందో. అది బాక్సులుగా ఉంది కదండి. ఇద్దరు పడుకోవచ్చండి దాంట్లో. కంఫర్ట్గా ఉంది. ట్రైన్ బోగీలాగా, స్లీపర్ క్లాస్ బస్సుల్లాగా అనిపిస్తుంది చూడడానికి. చాలా డిఫరెంట్గా జపనీస్ స్టైల్లో డిజైన్ చేశారంట జపాన్ వాళ్ళు. చూడండి ఒకసారి. అవి సెన్సార్ లైట్స్ అండి. మనం అడుగు పెట్టినప్పుడు లైట్స్ మండుతాయి, మళ్ళీ ఆఫ్ అవుతాయి. అంతా సెన్సార్ సిస్టమ్ అండి అక్కడ. లైటింగ్ అంతా. వాష్రూమ్లు నీట్గా ఉన్నాయి. లైటింగ్స్ బాగున్నాయి. చార్జర్ ఇచ్చారు దాంట్లో పెట్టుకోవడానికి. ఏసీ, ఫుల్ ఏసీ, సెంట్రల్ ఏసీ బయటంతా కూడా. చాలా కంఫర్ట్గా ఉందండి. బెంగళూరులో మనం రూమ్ తీసుకోవాలంటే 5-6 థౌజండ్ లేనిదే కపుల్స్కి ఇవ్వరండి. ఇద్దరిని మాత్రమే అలో చేస్తారు. చూడండి, మీకు కూడా పెట్టాను. వాళ్ళ డీటెయిల్స్ అవి కూడా ఉన్నాయండి. 3 అవర్స్కి, 5 అవర్స్కి, 1 డే 12 అవర్స్ కూడా ఇస్తారంటండి. చాలా కంఫర్ట్గా ఉందండి. ఆఫీస్ పర్పస్ వచ్చే వాళ్ళకి ఇక్కడ వర్క్ చేసుకోవచ్చండి. సేమ్ ఛార్జెసే పడతాయంటండి వాళ్ళకి కూడా. చాలా కంఫర్ట్గా ఉందండి. 1 డే 2 డేస్ అట్లా వర్క్ ఫ్రమ్ వచ్చే వాళ్ళు ఉంటారు కదండి, వర్క్ కోసము. స్టూడెంట్స్, జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళ కోసం చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఇది. మరోసారి చూపిస్తానని చూడండి అక్కడ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో. లైట్లు 4-5 కలర్స్ మార్చుకోవచ్చండి. మోడ్ ఉంది. లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసి పెడతా ఉంటాం. మా వారు చూపిస్తున్నారు చూడండి. సీలింగ్ చూడండి, కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. నాకైతే అది చూస్తూ ఉంటే ఆదిత్య 369లో వేరే ప్రపంచానికి తీసుకెళ్ళినట్టు ఉందండి. అది చాలా బాగుంది. చార్జర్, లైట్. మీరు ఒకసారి విజిట్ చేయండి బెంగళూరుకి వెళ్ళినప్పుడు. నాకు తెలిసి హైదరాబాదు, చెన్నైలో కూడా ఉండొచ్చేమో. నేనైతే ఫస్ట్ టైం బెంగళూరులో చూస్తున్నాను. ఇద్దరికి బయట అలాజ్ తీసుకోవాలన్నా కానీ 5,000-6,000 పడుతుంది కదండి. మాకైతే 200 పడుతుందండి. మేము 4 మెంబర్స్ వెళ్ళున్నాము. 2,400కి మేము